వెల్కమ్ టు నా న్యూస్. గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై కీలక విజయం సాధించారు. 4 కిలోల 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని మొత్తం 14 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టుబడిన నిందితులు స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసు అధికారులు మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అరెస్ట్ అయిన నిందితులంతా 20 సంవత్సరాల లోపే వయసు ఉన్నారని తెలిపారు. గంజాయి విక్రయానికి పాల్పడిన నలుగురు నిందితులను గతంలోనే నేర చరిత్ర ఉందని చెప్పారు. అలాగే గంజాయి కొనుగోలు చేసిన 10 మందిని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు 10 మంది తాగే వారిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ తాగే వారంతా కూడా పెయింట్ పని చేయడము, కూలీ పని చేయడము, వెల్డింగ్ పని చేయడం ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు అందరూ కూడా 18-25 ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. అందరూ కూడా యంగ్ పర్సన్స్. వీళ్ళు ఈ పెట్లర్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న క్వాంటిటీ తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో మనం కంటిన్యూస్ గా టాస్క్ ఫోర్స్ అయితేనేమి, పోలీస్ స్టేషన్ అయితేనేమి గాంజా మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. ఎక్కడ కూడా గాంజా పడినా, అమ్మినా, కన్జ్యూమ్ చేసినా, తీసుకొచ్చినా దాంట్లో బాధ్యత చేసి అందరినీ మనం అరెస్ట్ చేస్తున్నాము. సో లాస్ట్ 3 months లో 40 కేసులు మనం రిజిస్టర్ చేసి దాంట్లో 200 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 68 కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత లిక్విడ్ గాంజా, హైడ్రో గాంజా, MDMA కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో గాంజా ఏదైతే గాంజా వల్ల గాంజా కేసు నమోదు అవుతుంది వారికి షీట్స్ ఓపెన్ చేస్తున్నాము, వారికి సర్వేలెన్స్ పెడుతున్నాము. అదేవిధంగా ఎవరైతే మల్టిపుల్ ట్యాక్స్ ఇన్వాల్వ్ అవుతారో వారికి PDI కూడా పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ 7 మంది మీద గంజాయి అఫెండర్స్ మీద మనం PDI పెట్టడం జరిగింది. PDI అంటే ఇది నార్మల్ కేసు అరెస్ట్ బెయిల్ అలా ఉంటుంది. ఒకసారి లోపలికి తీసుకెళ్ళారంటే 1 సంవత్సరం కనీసం 1 సంవత్సరం లోపల ఉంటారు. సో దాంట్లో కేసు ఉండదు. కేసు లేకుండానే లోపల పెట్టడం జరుగుతుంది. పెట్టారు. అదేవిధంగా 14 మంది మీద PDI కూడా మనం ప్రపోజల్ పంపించాము. త్వరలోనే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తే 14 మందిని కూడా పర్మనెంట్ గా. అదేవిధంగా మనం సెంట్రల్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో, స్కూల్స్ లో, వార్డ్స్ లో వెళ్ళి మనం సెంట్రల్ ఆల్మోస్ట్ 60 ప్రోగ్రామ్స్